నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీ, అదే అండి పకోడీ రెసిపీ చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా చేసుకునే ఉల్లిపాయ పకోడీ కాకుండా ఒక్కసారి ఇలా ఈ పకోడీని ట్రై చేసి చూడండి. సో ఈ పకోడీని నేను స్వీట్ కార్న్తో చేసుకున్నాను అనమాట. ఎంత టేస్టీగా కుదిరాయి, అసలు అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. సో ఈ స్వీట్ కార్న్ పకోడీలు ఎలా చేసుకోవాలి నేను ఇవాళ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను పదండి. ఇప్పుడు మనకు వర్షాకాలం కాబట్టి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వెరైటీగా పకోడీలు చేసుకొని తినేసేయండి, అందరికీ కూడా సూపర్గా నచ్చుతాయి. మీరు కావాలంటే ఫ్రోజన్ స్వీట్ కార్న్ దొరుకుతుంది కదా, అదైనా కూడా వాడుకోవచ్చు ఈ పకోడీ కోసం. నేనైతే ఇక్కడ కొంచెం ఇలా ఫ్రెష్గానే తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేస్తే నాకు కొంచెమే వెళ్ళిందనమాట. సో అలా అని నేను కొంచెం స్వీట్ కార్న్, ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. ముందుగా దీంట్లోకి ఒక మిక్చర్ని అయితే రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకుని దీన్ని కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి, ఇలా బరకగా ఉండేటట్టు. దీన్ని పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ కొంచెం ఫ్రోజన్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుని ఒక బౌల్ అంతా ఈ స్వీట్ కార్న్స్ని తీసుకున్నాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పల్లీల మిక్చర్ వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర, ఫ్రెష్గా ఉంటుందని కొత్తిమీర మంచిగా వేసుకున్నాను. అలాగే మసాలాలు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, ఒక 1 స్పూన్ అంత కారం తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ అల్లంని దంచుకొని అయినా కూడా వేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. ఇలా ఇవన్నీ మసాలాలు, కొత్తిమీర ఒకసారి బాగా స్వీట్ కార్న్స్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే 5 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేస్తున్నాను. ఇలా బియ్యం పిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇలా బియ్యం పిండి, శనగపిండి వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ, మరి ఎక్కువగా కాకుండా కొన్ని వేసుకుంటూ చక్కగా ఇలా గట్టిగా పిండిలాగా మనం బాగా కలుపుకోవాలి. మనం నార్మల్గా ఉల్లిపాయ పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో ఇలా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కార్న్స్ ఉండకుండా కొంచెం పిండి ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. మంచిగా మనకు పకోడీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా పకోడీలాగా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు స్వీట్ కార్న్ పకోడీలు అయితే రెడీ అయిపోతాయి. ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లోని బాగా వేయించుకుంటే సూపర్ క్రిస్పీగా, టేస్టీగా స్వీట్ కార్న్ పకోడీలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, నేను ఇక్కడ ఫైనల్గా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా మనకు కలర్ అనేది రావాలి, చూపిస్తాను. ఇలా మంచిగా లోపల దాకా కాలాలంటే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకుంటే మంచిగా మనకు కాలిపోతాయి. చూసారు కదా, ఇలా మంచిగా రంగు వచ్చాక సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. సో ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. దీన్ని మనం ఇలా కెచప్తోనైనా గ్రీన్ చట్నీతోనైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ యమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.